క్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎందుకు వర్ధిల్లడు అంటే ఒకటే కారణం, ఒప్పుకోకపోవటం వలన. ఇది చెప్పేశారా? ఈ విషయం కూడా తెలిసిపోయిందా అయ్యగారికి? ఈ విషయం కూడా ఎవడ మూడెట్టేశాడు అనే మనం మాట్లాడతాం, కానీ అది చేయటమే తప్పితే మనం ఒప్పుకుంటామా? ఆ మాట ఏనాడే మనం చెప్పగలమా? నేను చేసిన అతిక్రమం ఇది, నేను ముట్టకూడనిది, తాకకూడనిది, తినకూడనిది, తాగకూడనిది, నేను వెళ్ళకూడనిది, ఇవన్నీ చేస్తా వచ్చాను, నన్ను క్షమించు ప్రభువా అని ఏనాడైనా మన నోటితో ఒప్పుకుని విడిచిపెట్టిన సందర్భం ఏమైనా ఉందా? ఇక మీదట మరలా నువ్వు తినకూడదన్నది, తాకకూడదన్నది, ముట్టకూడదన్నది, నువ్వు చూడకూడదన్నది, నేను దాని జోలికి పోనుడని క్షమించనే పదజాలం మన నోటికి ఏనాడైనా వస్తాయా? అలా వస్తే ఖచ్చితంగా మనం వర్ధిల్లటం ప్రారంభమవుతాం. ఇశ్రాయేలు ప్రజలు